అందరికీ నమస్కారం అండి. ప్రీవియస్లో మనం టాప్ 5 టర్మినాలజీస్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు రిమైనింగ్ టర్మినాలజీస్ ఆఫ్ ది మార్కెట్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ మీ అందరికీ తెలిసింది ఎక్స్చేంజ్ అనేది. సో ఎక్స్చేంజ్ అనేది ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీ బై అండ్ సెల్ ద షేర్స్ బిహాఫ్ ఆఫ్ ది బ్రోకర్. సో ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అన్ని లిస్టెడ్ కంపెనీస్ ఆ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేటట్టు చూసుకుంటుంది ఎక్స్చేంజ్. సో ఇక్కడ మనం బై చేసుకోవడానికి సెల్ చేసుకోవడానికి ఈ ఎక్స్చేంజ్ని మనం ఒక ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ టర్మినాలజీ బ్రోకర్ అనే పర్సన్ ఎవరంటేనండి ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి హీజ్ అని ఇంటర్మీడియటరీ అనగా అనుకోవచ్చు బిట్వీన్ ద ఇన్వెస్టర్ అండ్ ద ట్రేడర్. బ్రోకర్ అనే పర్సన్ ఇంటర్మీడియటరీగా ఉంటారు. సో మనం ఫస్ట్ మన మొబైల్ యాప్స్ నుంచి మన టర్మినల్స్ నుంచి ఈ ఆర్డర్స్ అనేది మన బ్రోకర్ త్రూ ఎగ్జిక్యూట్ చేస్తాము. బ్రోకర్ వచ్చేసి ఎక్స్చేంజ్కి కన్ఫర్మేషన్ ఇస్తారు. దెన్ ఎక్స్చేంజ్ వచ్చేసి దీన్ని కన్ఫర్మ్ చేసి ఈ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసి మన ట్రేడింగ్ అకౌంట్స్లో ట్రేడ్ అయ్యేటట్టు కన్ఫర్మ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బ్రోకర్. అండ్ నెక్స్ట్ ఈజ్ మన టర్మినాలజీలో వాట్ ఈస్ ద బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్. సో బుల్ మార్కెట్ అనేదండి బాగా మార్కెట్ ఎలా అయితే బుల్లిష్ ఫేస్లో రన్ అవుతుందో కంప్లీట్లీ ఒక అప్వర్డ్ డైరెక్షన్ తీసుకొని పాజిటివ్ బేసిస్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ ఆర్ ఎనీ గ్లోబల్ మార్కెట్స్ మీద బేస్ చేసుకొని ఎలా అయితే ఒక కంప్లీట్ స్ట్రైట్ అప్వర్డ్ ఈల్డ్ డైరెక్షన్ ఇస్తుందో దాన్ని మనం ఒక బుల్ మార్కెట్ అంటాము. సో కమింగ్ టు బేర్ మార్కెట్ ఏదైనా అన్సర్టనిటీ ఈవెంట్స్ వల్ల ఆర్ ఎనీ అన్సర్టనిటీ ఈవెంట్స్ వల్ల ఎలా అయితే సడన్లీ మార్కెట్ అనేది డౌన్ అయిపోతుందో దాన్ని మనం బేర్ మార్కెట్ అని అనుకోవచ్చు. అంటే ఇట్స్ కంప్లీట్లీ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్. ఆ ఈవెంట్ మనకి ఎలా ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియక వచ్చే అన్సర్టన్ ఈవెంట్ని మనము బేర్ మార్కెట్గా అనుకోవచ్చు. వాట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్? సో ట్రేడింగ్ అకౌంట్ అనేది మన దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్. కంప్లీట్లీ ఇట్స్ ఒక వన్ అకౌంట్. సో దీంట్లో మనం ఏదైనా ఇవాళ బై చేసి సెల్ చేసినా లేదా ఫ్యూ డేస్ తర్వాత బై చేసి సెల్ చేసుకున్నా దీన్ని మనం ఒక ట్రేడింగ్ అకౌంట్ లాగా చూస్తాము. అదే దీన్ని మనం హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, సో ఇవాళ బై చేసి సెల్ చేస్తే అది ఇంట్రాడే ట్రేడింగ్ కింద వస్తుంది కాబట్టి అది మన ట్రేడింగ్ అకౌంట్ ద్వారా చేసుకుంటాము. అదే మనం ఇవాళ బై చేసిన షేర్ని ఒక 1 డే తర్వాత అయినా సరే లేదా ఆఫ్టర్ 1 year తర్వాత అయినా సెల్ చేస్తున్నాము అంటే అది మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి. సో సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ యొక్క డీమ్యాట్ అకౌంట్స్లో మన డిపాజిటరీ అకౌంట్లా ఉంటాయి, ఒక లాకర్ లాగా, డిజిటల్ లాకర్లో. వెనెవర్ అయితే మనం ఎప్పుడైతే సెల్ చేస్తామో మళ్ళీ అవి మనకి ఓపెన్ అయిపోయి వీ కెన్ సెల్ ద షేర్స్. సో ట్రేడింగ్ అకౌంట్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అండ్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అండ్ ఎనీ ఇంట్రాడే ట్రేడింగ్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మన లాస్ట్ టర్మినాలజీ వచ్చేసి వోల్టాలిటీ. సో వోల్టాలిటీ అనేది ఎలా అయితే ఇన్వెస్టర్స్ బిడ్ అండ్ ఆస్క్లో మనం ముందుగా చూసుకున్నామో, ఇఫ్ ద బిడ్ ఎక్కువగా ఉన్నారనుకోండి అండ్ ఆఫర్ కూడా అలానే ఉంటే ఈ టైంలో వచ్చే వోల్టాలిటీ అంటే సడన్గా ఏదైనా స్టాక్లో మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ వల్ల చాలామంది ఆ స్టాక్ని కొందామని బిడ్ చేస్తున్నప్పుడు సరికి ఆఫర్ అనేది తగ్గిపోయింది అనుకోండి, అక్కడ హై వోల్టాలిటీ వచ్చేస్తుంది. అదే స్టాక్లో ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చేసి ఆ నెగిటివ్ న్యూస్ని అందరూ షార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఆఫర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బిడ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో ఈ టైంలో మనకి క్రియేట్ అయ్యే గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ 120-150 పాయింట్స్ సడన్ మూమెంట్ వస్తూ ఉంటుంది మనకి ఇండెక్స్లో. సో ఇలాంటి మూమెంట్ని క్యాచ్ చేసుకొని ప్రాఫిట్ మేకింగ్ చేసే వాళ్ళు ట్రేడర్స్ని ఇలాంటి వోల్టాలిటీ ట్రేడర్స్ అని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ వోల్టాలిటీ మార్కెట్కి చాలా ముఖ్యమైనది. Thank you, and this is all about the market terminology. I hope you have liked it. Please like, share and subscribe to the Happycoin.